హోసన్నా 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 హోసన్నా. మన వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించుగా. దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్ళే ముందు ఒక వ్యక్తి దీవించబడాలంటే, ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలంటే ఎలా ఆశీర్వదింపబడతాడు వ్యక్తి? మరి దేవుడు ఎలా ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడు? ఎలా దేవుడు ఒక వ్యక్తిని దీవిస్తాడు? మరి మన దేవుని సన్నిధిలో ఎలా జీవిస్తే, ఆయన సన్నిధిలో మనం ఎలా గడిపితే ఆ యేసే మనం దీవించే దేవుడు. మనం ఎన్నో వాక్యాలు వింటున్నాం, ఎంతో మంది సేవకుల ద్వారా ఎన్నో వాక్యాలు సత్యాలు మన దేవుడు బోధిస్తున్నాడు. ఎంతో మంది మనతో మాట్లాడుతున్నారు వాక్యం ద్వారా. ఈరోజు మనం ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఆ వ్యక్తి ఎవరంటే, మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము 1 నుండి 3 వచనాల వరకు మనం చదువుకుందాం. ఇటాలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరియాలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచు వాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక భక్తిపరుడు ఉన్నాడు, కొర్నేలి. కొర్నేలి ఎలా ఉన్నాడంటే దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉన్నాడు. భయభక్తులు కలిగి దేవుని సేవిస్తున్నారు. వారి కుటుంబం అంతా దేవుని సన్నిధిలో. ఈ రోజుల్లో మనం దేవుని సన్నిధిలో ఎలా జీవిస్తున్నాం? భయము భక్తి కలిగి ఉన్నామా? ఆయన సన్నిధికి వచ్చిన మనం ఎలా ఉండాలి? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు భయభక్తులు కలిగి జీవించాలి. దేవుడు కొర్నేలిని ప్రార్థన వినడానికి కారణం ఏంటి? దేవుడు కొర్నేలి ప్రార్థన ఎందుకు విన్నాడు? వారి కుటుంబం అంతా దేవుళ్ళు ఎలా జీవించారండి? భయము భక్తి కలిగి జీవించాం. ఈ లోకంలో మనకు భయము భక్తి చాలా అవసరమైంది. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు భయము కలిగి దేవుని మందిరానికి రావాలి. దేవుడు ఉన్నాడు ఈ మందిరంలో, ఆ ప్రభు నన్ను చూస్తున్నాను, నువ్వు రావాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన భయం లేకుండా సన్నిధికి వచ్చి కూర్చున్నట్లయితే నా యేసయ్య బాధపడతాడు. నా యేసయ్య బాధపడే దేవుడు. మన ఈ సమయంలో దేవుడు మనతో వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎలా భక్తి కలిగి జీవించాలని చూడండి. ఇక్కడ మన దేవుడి సన్నిధిని చూసినట్లయితే ఎంతో భక్తిపరుడిగా మన దేవుడు చూపిస్తున్నాడు. తన కుటుంబం అంతా దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉన్నారు, భయభక్తులు కలిగి ఉన్నారు. దేవుని సన్నిధిలో ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వారి దూత దేవుడు వారిని ఏం చేస్తుందని రక్షిస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి వారి దూత వారిని రక్షించే దేవుడు. నీకు కష్టాలు వస్తున్నాయేమో, ఇరుకులు వస్తున్నాయేమో, ఇబ్బందులు వస్తున్నాయేమో, బాధలు నీకు ఆవరిస్తున్నాయేమో, ఈ సమయం దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో నువ్వు ఎంత భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో జీవిస్తున్నారు? ఎంతమంది భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో గడుపుతున్నాం? మనం దేవుని సన్నిధికి వెళ్తున్నామే, దేవుని వాక్యాన్ని వింటున్నామే, ప్రార్థన చేస్తున్నాము, కానీ మన జీవితంలో ఎంత భయం కలిగి ఉన్నాము? దేవుడు ఎంత భయం కలిగి మనం ఉన్నాం దేవుని సన్నిధిలో? ఎంత భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో జీవిస్తున్నాం? బైబిల్ లేని జీవితాలు ఉంటే, బైబిల్ లేని భక్తి ఉంటే దేవుడు ఇష్టపడడు. మనని భయభక్తులు కలిగి దేవుడు ఉండమని దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు భయభక్తులు కలిగి దేవుని మందిరానికి రావాలి, ఆయన వాక్యాన్ని వినాలి, ఆయన ప్రార్థన చేసినప్పుడు భయము భక్తి కలిగి మనం ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో. అలాంటి భక్తి లేని జీవితం వ్యర్థమండి. అలాంటి భక్తి లేని జీవితం వ్యర్థం. దేవుని సన్నిధిలో ఎలా భయము కలిగి కొన్నేళ్ళు జీవిస్తున్నాడు చూడండి. ఎంతో భయము భక్తి కలిగి వారి కుటుంబం అంతా ఏం చేస్తుందంట? దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి వారు ఉన్నారు. వారు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు వారి కుటుంబం అంతా. ప్రభు అంటున్నాడు, కొన్నేళ్ళు నీ ప్రార్థన నాకు వినబడిందంటే దేవుని సన్నిధిలో కొన్నేళ్ళు చాలా భయభక్తులు కలిగి జీవించాడు. మనం కూడా దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి ఉన్నప్పుడే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడుతుంది. నీ ప్రార్థన చేర్చబడాలి అంటే, నీ కుటుంబ పరిస్థితులు మార్చబడాలంటే, నీ సమస్యలు తీర్చబడాలంటే భయము భక్తితో దేవుని మందిరానికి రా. దేవుని భక్తి భయమైన భక్తుల మంది కలిసి దేవుని మందిరానికి వచ్చి ఆరాధన చేయి, స్తుతించు, ఆయన నామాన్ని కనపరచు, ఆయన నామాన్ని కొనియాడు. దేవుని స్థల భయభక్తులు గల జీవితాలు దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క లేఖన గ్రంథం మనం చూసినట్లయితే ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం మనం చదువుకుందాం. 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. 2వ అధ్యాయం 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు
భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను ఎలా కొనసాగించాలంటే మనం భయముతోను వణుకుతోను మన సొంత రక్షణని కొనసాగించాలి. నువ్వు రక్షణ పొంది ఉన్నావేమో, నీ రక్షణ జీవితాన్ని ఎలా కాపాడుకుంటున్నావు? దేవుని సన్నిధిలో నీ రక్షణను ఎలా కాపాడుకుంటున్నావు? ప్రభు సెలవిస్తున్నాడు, భయముతో వణుకుతో నీ రక్షణని కొనసాగించాలి. భయముతో వణుకుతో మన రక్షణని మనం ఏం చేయాలండి? కొనసాగించాలి. దుర్దినాలు ఉన్నాం, అపాయకర దినాలు ఉన్నాం, భయంకరమైన పరిస్థితులు వెంటాడుతున్నాయి. మన భయం ఎక్కడుంది? మన భక్తి ప్రార్థన జీవితం ఎక్కడుంది? దేవుని సన్నిధిలో నువ్వు గడిపే జీవితం ఎలా ఉంది? దేవుని సన్నిధిలో ఎలా జీవిస్తున్నావు? భయం కలిగి జీవిస్తున్నావా? భక్తి కలిగి జీవిస్తున్నావా? ప్రార్థన కలిగి జీవిస్తున్నావా? దేవుని సన్నిధిలో భయభక్తులు కలగాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండే జ్ఞానంకి మూలమంట. ఒక ఆత్మీయుడు తన యొక్క జీవితాన్ని మార్చగలంటే, ఆయన జీవితంలో ఆత్మీయ స్థితి కట్టుకోవాలంటే జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానం కలిగి లేకపోతే తన జీవితాన్ని కట్టుకోలేదండి. మనం జ్ఞానం కలిగి దేవుని సన్నిధిలో జీవించాలి. జ్ఞానం కలిగి దేవుని సన్నిధిలో ఉండాలి. ఎప్పుడు వస్తుందండి జ్ఞానం? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుడి సన్నిధిలో నీకు భయం కలిగినప్పుడే కదా జ్ఞానం వస్తుంది. భయము భక్తి ఉన్నప్పుడే కదా నీకు జ్ఞానం వస్తుంది. దేవుని సన్నిధిలో ఈ లోకంలో చూస్తుంటే భయంకర పరిస్థితిలో ఉన్నాం మనం. ఈ సమయం ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించినట్లయితే కొన్నేళ్ళు ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన ఖచ్చితంగా వినే దేవుడు, నీ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు అంగీకరించే దేవుడు. నీ ప్రార్థన వినలేకపోతున్నా అంటే దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించడం లేదు. దేవుని సన్నిధిలో ఆ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు భక్తితో కలిగి ప్రార్థన చేయడం లేదు కావచ్చు. దేవుడు మాట్లాడుతున్నాడు. భయము భక్తి కలిగి ఈ లోకంలో మనం జీవించాలన్నమాట. దేవుని సన్నిధి భయభక్తులు కలిగే జీవితాలు దేవుడు కోరుకుంటాడండి. దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు ప్రభు అంటున్నాడు, నీ ప్రవర్తన అంతా జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్తగా వెళ్ళు మందిరానికి, భయం కలిగి వెళ్ళు మందిరానికి. నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్త కలిగి ఉండు. ప్రవర్తన విషయం తప్పుకోవడానికి వెళ్ళలేదు. ప్రవర్తన అంతటి చూసే దేవుడు ఈ మందిరంలో ప్రభు చూస్తున్నాడు. మనం ఎలా జీవిస్తున్నాం, దేవుని అందు ఎలా భయభక్తులు కలిగి జీవిస్తున్నాం ప్రభు చూస్తున్న దేవుడు. మన ప్రవర్తన చూసే దేవుడు, మనం ఎలా నడుచుకుంటున్నామో దేవుడు చూస్తున్నాడు. అదే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే సామెతల గ్రంథం 9వ చదువుకుందాం మనం. 9 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండే జ్ఞానపు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానముకి మూలము. ఎవరు భయభక్తులు కలిగి ఉంటారు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి జ్ఞానానికి మూలము. నీకు జ్ఞానం కావాలి, తెలివి కావాలి, బుద్ధి కావాలంటే ఎక్కడి నుండి వస్తుంది? దేవుని సన్నిధి నుండి వస్తుంది. నువ్వు జ్ఞానం కలిగి నడుచుకో. ఒక ఆత్మీయుడు తన జీవితాన్ని పడిపోకుండా కాపాడాలంటే నీకు జ్ఞానం చాలా అవసరమైంది. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయకండి. అజ్ఞానమైన జీవితం జ్ఞానంతో నడుచుకొని ప్రభు సెలవిస్తున్నాడు. దినాలు ఎలాంటి దినాల్లో మనం ఉంటున్నాం? చెడ్డ దినాల్లో ఉంటున్నాం. మన జ్ఞానం చాలా అవసరమైంది. భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు నీకు జ్ఞానం అనుగ్రహించే దేవుడు. జ్ఞానంతో నువ్వు నడుచుకోవాలి. జ్ఞానంతో దేవుని సన్నిధిలో నువ్వు నడుచుకోవాలి. జ్ఞానం లేకపోతే మన యొక్క జీవితాన్ని, ఆత్మీయ జీవితంలో కట్టుకోవాలి. మనం పడిపోతాం. జ్ఞానం చాలా ప్రాముఖ్యమైనది. ఎవరు భయభక్తులు కలిగి ఉంటారు దేవుడి వారికి జ్ఞానాన్ని అనుగ్రహించే దేవుడు అన్నమాట. జ్ఞానం చాలా ప్రాముఖ్యమైన విషయం. అజ్ఞానురాలైతే తన ఇల్లుని ఏం చేసుకుంటుందని పెరిగి వేస్తుంది. జ్ఞానవంతురాలైతే తన ఇల్లును కట్టుకుంటుంది. మనం ఎట్టి జ్ఞానం కలిగి ఉన్నాం ఈ లోకంలో? లోకరీత్యైన జ్ఞానం వల్ల ఉందా? దేవుని జ్ఞానం వల్ల ఉందా? ఎవరు భయభక్తులు కలిగి ఉంటే వారికి దేవుడు సంపూర్ణమైన జ్ఞానాన్ని అనుగ్రహించే దేవుడు, జ్ఞానం ఇచ్చే దేవుడు. జ్ఞానం అనుగ్రహించి నాకు తండ్రి ఇస్తే ఈ లోకంలో మన జీవితాలు ఎలా ఉన్నాయి దేవుని పై. ఈ యొక్క కడవరి దినాల్లో మనం ఎలా జీవిస్తున్నాం దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధిలో మనం ఎలా బ్రతుకుతున్నాం మనం పరిశీలన చేసుకుందాం. ఇది భయంకరమైన పరిస్థితి. ఇంకా నీకు సమయం ఉంది అనుకుంటున్నామేమో, ఇంకా సమయం దొరకదు. ఇదే అనుకునే సమయం దేవుడు సెలవిస్తుంది. ఇదే రక్షణ దినం. ఈ జీవితాన్ని భయభక్తులతో దేవుని సన్నిధి కాపాడినట్లయితే తప్పకుండా దేవుడిని ప్రార్థన వినే దేవుడు అనమాట. అదే బైబిల్ గ్రంథాన్ని చూసినాడు. 34వ కీర్తన 7-9 వచనాలు మనం ఒకసారి చూద్దాం. 34వ కీర్తన 7-9 వచనాలు చూద్దాం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలిని వారిని రక్షిస్తుంది. ఎవరు భయభక్తులు కలిగి ఉంటే వారిని దూత ఏం చేస్తుందండి? రక్షిస్తుంది. కీడు వస్తుందా? నీకు బాధ వస్తుందా? నీకు కష్టాలు వస్తున్నాయా? నీకు వేదనలు కలుగుతున్నాయా? యేసయ్య నిన్ను కాపాడే దేవుడు. ఇశ్రాయేలు దేవుడు కునికట్టు నిద్రపోడంటున్నాడు. పగలెండ దెబ్బన రాత్రి ఎండ దెబ్బన నీకు తగలగన్నాడు. ఎందుకు అంటున్నాడు ప్రభు? భయభక్తులు గల చుట్టూ
చుట్టూ ఆయన దూత కావాలి వారిని రక్షిస్తుంది. ఎవరు భయం కలిగి ఉన్నారు, ఎవరు భక్తి కలిగి ఉన్నారో వారి ఎడల దేవుని యొక్క దూత ఉండి వారిని రక్షిస్తుంది, రక్షించేది. భయము భక్తి కలిగి లోకంలో జీవించాలి. భయము భక్తి కలిగి నువ్వు జీవించినట్లయితే నీకు వస్తున్న ఆపదలు కావచ్చు, నీకు వస్తున్న కష్టాలే కావచ్చు, నీకు వస్తున్న ఇబ్బందులే కావచ్చు, నీకు వస్తున్న సమస్యలే కావచ్చు, దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నావా ఖచ్చితంగా దేవుడు కాపాడే దేవుడు, విడిపించే దేవుడు, తప్పించే దేవుడు. అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తానంటున్నాడు ప్రభు. దేవుని ఎవరు ప్రేమిస్తారు, దేవుని యందు ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వారిని దేవుడు తప్పించే దేవుడు అనమాట. దేవుడు తప్పించే దేవుడు. అదే కీర్తనలో చూసినట్లయితే మనం 9వ వచనం చదువుకుందాం ఒకసారి చూడండి. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచిన వానికి ఏమేమి కొదువ లేదు. ఏది కొదువ చేసే దేవుడు, సమృద్ధించే దేవుడు. నీకు ఏది అడుగుతున్నావో దేవుడు సర్వ సమృద్ధాన్ని ఇచ్చే దేవుడు. నీకు ఏది కొదువ చేయడా యేసయ్య. ఇది చూస్తాడండి కొర్నేలు దేవుడు. ఈ ప్రార్థన చూస్తాడండి, ఈ భయాన్ని చూస్తాడు. ఎంత భయం కలిగి ఆయన కుటుంబము కొర్నేలు కలిసి దేవుని ప్రార్థిస్తుందో చూడండి. ఈ లోకంలో మనము మన కుటుంబం కూడా అలానే ప్రార్థన చేస్తున్నామా? దేవుని స్థలిలో అలానే ప్రార్థిస్తున్నామా? ఆ ప్రభుని అలానే స్తుతిస్తున్నామా? మనం ఆ భక్తిని దేవుడు చూస్తాడండి. ఆ కొన్నిలో ఉన్న భక్తిని దేవుడు చూస్తాడు. ఈరోజు నిజంగా దేవుని ప్రార్థన వినాలంటే కొన్నేలు లాంటి ప్రార్థన పరుడైన ఉండాలి. భయము కలిగి నువ్వు జీవించినట్లయితే నీ ప్రార్థన దేవుడు తప్పగా వినే దేవుడు అనమాట. మనం రెండోదిగా చూద్దాం. అది అపోస్తుల కార్యం 10వ అధ్యాయం. కొన్నిలో మనకు మంచి అనుభవాన్ని చూద్దాం. అపోస్తుల కార్యము 10వ అధ్యాయం 10వ అధ్యాయం చదవండి. 2వది చూద్దాం. అక్కడ మరొక అనుభవాన్ని చూద్దాం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తి గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. హల్లెలూయా. హల్లెలూయా. రెండవ అనుభవాన్ని మనం చూద్దాం. కొన్నిలో ప్రజలకు ఏం చేస్తున్నాడు? ధర్మం చేస్తున్నాడు, బహుధర్మం చేస్తున్నాడు. ఆయన ఒక శతాధిపతి అయి ఉన్నాడు. ప్రజలకి ఎంతో ధర్మం చేస్తున్నాడు. ఈ లోకంలో మనం ఎంత ధర్మం చేస్తున్నాం ప్రజల పట్ల? ఒకరు కష్టంలో ఉన్నప్పుడు, ఒకరు బాధలో ఉన్నప్పుడు, ఒకరు ఇరుకులో ఉన్నప్పుడు, ఒకరు శ్రమలలో ఉన్నప్పుడు నువ్వు ఎంత ఆదుకుంటున్నావు? వారి సమస్యలు నీ సమస్యలు ఎలా తీసుకుంటున్నావు? వారి కొరకు నువ్వు ఎలా బాధపడుతున్నావు? వారికి ఎలా సహాయం చేస్తున్నావు? కొన్ని చూసినట్లయితే బహుధర్మం చేస్తున్నాడండి. ఈ రోజుల్లో మన కుటుంబం దీవించబడాలి, మేము సమృద్ధిగా ఉంటే చాలు అనుకుంటాం. మాకు ఏం తక్కువ ఉండకూడదు, మాకు అన్ని సమృద్ధి కావాలనుకుంటాం. కానీ కొన్ని అలా అనుకోలేదండి. బహుధర్మం చేస్తున్నాడంటే పేదవారిని చూస్తున్నాడు. ప్రతి ఒక్కరి పట్ల ఆయన ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నాడు. కష్టంలో ఉన్న వారిని ఆదుకున్నావా? బాధలు ఉన్న వారిని వారి బాధలు తీర్చగలిగామా? శ్రమలో ఉన్న వారి శ్రమలలో ఉండి నువ్వు పాలు పంచుకున్నావా? నాకేంటి అని నువ్వు ఇంటికి వెళ్ళిపోయావా? దేవుడి సన్ని దేవుడు అడుగుతున్నాడు. ఎన్ని 2020 సంవత్సరంలో మనం ఎన్ని గొప్ప కార్యాలు దేవుని కొరకు చేస్తున్నాం. ఎంతమంది ఆకలి తీర్చగలిగాం, ఎంతమంది బాధలు మన బాధగా అనుకోగలిగాం, ఎంతమంది వేదన నా వేదన తలుచుకోగలిగాం. నాకేంటి వారు బాధపడుతున్నారే నాకేంటి అనుకున్నామా? దేవుడు మాట్లాడుతున్నాడు. ధర్మం చేయగలిగావా? నీ ఇంటి ముందుకు ఎంతో మంది భిక్షకాలు వస్తుంటారు, వారికి ధర్మం చేయగలిగావా? ఎంతో మంది అనాథులుగా పడి ఉన్న వారికి సహాయం చేయగలిగే మనసు మనకు ఉందా? దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1:27 చూడండి ఒకసారి. 1:27 1:27. యాకోబు రాసిన పత్రిక 1:27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకుంటాయి. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడండి? దిక్కులేని వారిని విధవరాలను ఆదుకున్నామా? మనం దిక్కులేని వారిని మనం చూస్తున్నాం, వారికి సహాయం చేస్తామా? వారి కష్టాలు మన కష్టాలు అనుకున్నామా? ఎంతో మంది ఈ కరోనా వైరస్ చేత కరువు దినాల్లో ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది ఆహారం లేని పరిస్థితిలో ఉన్నారు. ఎంతో మందికి వారికి చేతిలో డబ్బు లేని స్థితిలో ఉన్నారు. అలాంటి సమయంలో నీ వద్ద నువ్వు సహాయం చేసావా? అలాంటి వారి కొరకు
నీ కుటుంబం ఎంత సహాయపడింది, ఎంత మనం సహాయం చేయగలగాలి. ఒక క్రైస్తవుడికి ఉండవలసింది మొదటిగా సహాయం చేసే మనసు తప్పకుండా, ఒకరి కష్టాన్ని పంచుకునే విధంలో ఉండాలి. ఒకరి బాధ నా బాధ అనుకోవాలి, ఒకరి వేద నా వేద అనుకోవాలి. యేసయ్య మన కొరకు మనల్ని రక్షించుకున్నట్టుకు, మనల్ని ఈ యొక్క పాపమును విడిపించిన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు ఆయన. మనమెంత దేవుని కొరకు మనం ఈ చిన్న సహాయం చేయలేకపోతే, ఈ చిన్న అవసరం తీర్చలేకపోతే ఎలా? దేవుని సన్నిధిలో ఈ చిన్న సహాయం మనకు చేయాలి. ఎంతో మంది ఆకలి మంటతో అలుగుతున్న వేళ, ఎంతో మందికి వస్త్రదానం లేక బాధపడుతున్నారు. అలాంటి వారిని సేద తీర్చాలని వారి పట్ల నీకు దేవుని మనసు కలిగి ఉండాలి. వారి పట్ల మంచి మనస్సాక్షి కలిగి, ప్రభు అవునే తండ్రి, అది నా వారి, అయ్యో తండ్రి వారు నా వారి కష్టం నా కష్టం తండ్రి అని వారి కష్టాలలో పాలు పంచుకున్న వాడే నిజమైన క్రైస్తవుడు, నిజమైన భక్తి గలవాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు. వారి కష్టాన్ని నీ కష్టంగా తీసుకున్నప్పుడే, వారి బాధ నీ బాధగా తీసుకున్నప్పుడే, వారి చింతలు నీ చింతలుగా తీసుకున్నప్పుడే దేవుడి స్థలంలో నువ్వు భయభక్తులు గల జీవితం జీవించేవాడు. ఆ భక్తి లేని ఎడల, ఆ యొక్క సహాయం చేసే మనసు లేకపోతే దేవుడు ఇష్టపడడు. నా ప్రభువు అనేకులకు సహాయం చేయమంటున్నాడు, అనేక వారిని సేద తీర్చమని చెప్తున్నాడే. మనం అలాంటి స్థితిలో ఉన్న మనము దేవుడి యొక్క పోలికలోకి స్వరూపంలోకి నువ్వు మార్చబడినట్లయితే అదే మనసు కలిగి ఉంటా, అదే ఒక మనసు నీలో ఉంటుంది. నేను సహాయం చేయాలి వారి కొరకు. కొర్నేలు అదే చేస్తున్నాడు. దేవుడు ఏది కోరుకున్నాడో అదే ఆయన చేస్తున్నాడు. అక్కడ ధర్మకార్యాలు చేస్తున్నాడండి. ఈ రోజున మనం ఎంత ధర్మాన్ని చేస్తున్నాం, ఎంతమందికి మనం సహాయపడుతున్నాం, ఎంతమంది అవసరం తీరుస్తున్నాం. క్రైస్తవుడా, విశ్వాసి సంగమా, దేవుని సన్నిధిలో ప్రవర్తిస్తున్నాడు. దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని ఎలా కట్టుకుంటున్నావు? దేవుని సన్నిధిలో దేవుడు చెప్పే మార్గం, ఆయన చెప్తున్న వాక్యంలోకి, ఆయన చెప్తున్న బోధలోకి నీవు ఎలా స్థిరపరచబడుతున్నావు? ఆయన వాక్యాన్ని ఎలా, నీ ఆత్మీయ జీవితం కట్టుకోవడానికి ఎలా? ఈ వాక్యం మనకు ఉదాహరణ ఉంది. దేవుడు చూపిస్తున్నాడు ఒక క్రైస్తవుడు ఎలా జీవించాలి, లోకంలో ఎలా జీవిస్తే దేవుడు ఇష్టపడతాడంటే దేవుని వాక్యం సెలవిస్తున్నాడు. ప్రభు కొన్నేళ్ళ లాంటి జీవితం నీలో ఉందా? కొన్నేళ్ళ లాంటి భక్తి ఉందా? కొన్నేళ్ళ సాయం చేసే మనసు కనుక నీకున్నట్లయితే తప్పకుండా దేవుడి ప్రార్థన అంగీకరిస్తాడు. యేసయ్య తప్పకుండా నీ ప్రార్థన దేవుడు అంగీకరించే దేవుడు అనమాట. అదే సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే 19:12 చూద్దాం ఒకసారి. మనం 19:12 త్వరగా చదువుకుందాం. 17 చదవండి. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు. చాలు. బీదలను కనికరించువాడు అంటే ఎవరంట? దేవునికి అప్పు. నువ్వు దేవునికి ఏం చేస్తున్నావు? అప్పిస్తున్నావు. బీదలను కనికరించాలి, మనం పేదవారిని కనికరించాలి, కష్టమున్న వారిని ఆదరించాలి, బాధలున్న వారి బాధలు తీర్చాలి. అప్పుడు నువ్వు దేవునికి ఏమవుతావు? అప్పించాలి. బీదలను మనము కనికరించే మనసు మనకుందా? వారి బాధ మన బాధగా తీసుకుంటున్నావా? వారి వేదన మన వేదన తీసుకుంటున్నావా? వారి దుఃఖంలో బాధపడుతున్న మనం బాధపడుతున్నామా? ఏది సంగమా? ప్రభు మాట్లాడుతున్నాడు. వారి బాధ నీ బాధగా తీసుకున్నట్లయితే నీకు ఆగిపోయిన ఆశీర్వాదాలు, రాలేని దీవెనలు తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు కొంత సహాయం చేస్తే దేవుడు నీకు 10 వంతుల సహాయం చేసే దేవుడు. నా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. 10 వంతుల సహాయం దేవుడు అనుగ్రహించే దేవుడు. ఊహించిన దానికంటే అత్యధికం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. సమయం ఇలా ఇచ్చిన ప్రతి బిడ్డ నీ మనసును మార్చుకో దేవుని కొరకు. దేవుడు ఎలా నడవంటే అలా నడువు. మన ఇష్టానుసారం నడవడానికి వెళ్ళారు. దేవుడు చెప్పిన ప్రతి మాటకు లోబడినట్లయితే మన జీవితం కట్టబడుతుంది. ఆత్మీయంలో మనం బలపరచబడతాం, దేవుని ఎడల ఆశీర్వదింపబడతాం, దీవించబడతాం. ఇక్కడైనా మార్చుకో మన బ్రతుకు దేవుని. కొన్నేళ్ళ జీవితం చూసినట్లయితే మొదటి అనుభవం ఏంటంటే దేవుని సన్నిధిలో
భయభక్తులు కలిగి జీవించాడు. రెండో అనుభవం చూసినట్లయితే ధర్మకార్యాలను చేస్తున్నాడు. అదే అపోస్తల కార్యం చూడండి 10వ అధ్యాయంలో మెయిన్ పాయింట్ వాక్యం అదే. త్వరగా చదువుకొని దానిలో మన వాక్యం ముందుకు వెళ్దాం. 10వ అధ్యాయం ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఈ రోజుల్లో ప్రార్థన చేయమంటే సమయం లేదండి, నాకు చాలా వర్క్ ఉంది, చాలా బిజీ ఉందని అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్నిటికంటే ప్రాముఖ్యమైందంటే ప్రార్థన జీవితం. నువ్వు ఎన్ని సంపాదించినని దేవుడు చూడడు, నువ్వు ఎంత బిల్డింగ్ కట్టాలని దేవుడు చూడడు, ఎంతమంది నీ దగ్గరికి వస్తున్నా దేవుడు చూడడు. కానీ నీ జీవితం చూస్తున్నది ఏంటంటే ప్రార్థన జీవితం కలిగి ఉన్నావా లేదా, ప్రార్థనాత్మ కలిగి ఉన్నావా దేవా. ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యమైనది మనకి. క్రైస్తవుడు ప్రార్థన తప్పకుండా చేయాలి. ఎంత బిజీ ఉన్నప్పటికీ, ఎంత సమయంలో దేవుని సమయం ఎంత దొంగిలించినప్పటికీ మరలా వచ్చి దేవుని సమయాన్ని దేవునికి అర్పించాలి, ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో. నీకు వస్తున్న కష్టాలేంటి, నీకు వస్తున్న ఇరుకులేంటి, నీకు వస్తున్న ఇబ్బందులని తప్పించబడాలంటే ప్రార్థన కలిగి జీవించాలి. శోధనలు పడకుండా మెలకు కలిగి మీరు ప్రార్థన చేయండి, ఎడతగా ప్రార్థన చేయండి, పట్టుదల ప్రార్థన చేయండి, విసుగుదలని ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు నీవు? 2 నిమిషాలు ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నావేమో కాదు. ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు, ఎన్ని గంటల సమయం దేవుడికి ఇస్తున్నాం మనం, ఎన్ని గంటల దేవుడి సమయంలో పోరాడుతున్నాం. యాకోబు అయితే రాత్రి అంతయు పెడుగులాడే దేవుడి సమయంలో ప్రభువా నన్ను దీవిస్తావా, దీవించవాలి. అలా ప్రార్థన చేయగలుగుతున్నామా? అలా ప్రార్థన చేస్తున్నామా? ఆత్మ తీవ్రత తెచ్చుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తి గల భాషలతో దేవుడి స్తుతిస్తూ, దేవుడి సన్నిధిలో ఆరాధిస్తూ, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి ఆత్మను పొందుకోవాలి. మనం ప్రార్థన చేయ ఆత్మ లేకపోతే, ప్రార్థన చేయలేకపోతే సమేల్ ప్రవక్త అంటున్నాడు, ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వాడు అంటున్నాడు, విరోధిగా మార్చబడతారు అంటున్నాడు. ఈ రోజున మనం ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన జీవితం కలిగి ఉన్నామా? ఈ కడవరి మంచి గడిలో అపాయకర దినంలో మనం జీవిస్తున్నాం. దుర్దినాలు ఉన్నాయి. ఇప్పుడు అపవాది తిరుగుచున్నాడు, గద్దించి మమ్మల్ని ఎవరి ప్రియులాలు తిరుగుచున్నాడు. వాడికి సమయం ఇప్పుడట్లయితే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయి. నీ కుటుంబం క్షేమం కలగాల, నీ కుటుంబానికి ఆశీర్వాదం కలగాల, నీ కుటుంబానికి దీవెన కలగాల, నీ కుటుంబంలో సర్వ సమృద్ధి రావాలంటే ప్రార్థనలోనే నీకు జయం కలుగుతుంది. వేస్తున్నాము దేవుని స్థలంలో ప్రార్థించినట్లయితే, సర్వశక్తి గల దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థించినట్లయితే ఈ ప్రార్థన విన్నప్పుడు దేవుని సన్నిధికి చేర్చవాలి. నేను వెళ్ళకపోతే, నేను ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది అనుకుంటున్నావేమో? సాతాని కుటుంబాన్ని ఆవరించుంటాం, సాతాని కబిలో బంధించబడతాం. దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేసే హృదయం ఉందా? హృదయ శుద్ధి గల వారే దేవుని చూస్తారు. ఎప్పుడు చూస్తారు? నువ్వు పరిశుద్ధత అయినప్పుడే దేవుడు చూడగలుగుతావు. హల్లెలూయా. తండ్రి వందనాలు ప్రభువా. ఈ సమయం ప్రార్థిస్తూ ప్రతి ఒక్క బిడ్డ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలి. వెలుగు ఆత్మ కలిగి ప్రార్థన చేయాలని, విసుగుదలని ప్రార్థన నీలో ఉండాలి. ఒక మంట నీలోకి రావాలి, గుండెలో ఒక మంట పుట్టాలి. నేను ప్రార్థన చేయాలి తండ్రి. అయ్యా త్వరగా మన పనులు ముగించుకొని దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేయాలి. మన పనులను ముగించుకోవాలి. ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఎక్కడికైనా పార్టీకి వెళ్ళాలన్నా త్వరగా పనులను ముగించుకుంటాం. కానీ దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయడానికి అయ్యా నాకు సమయం లేదండి, నాకు చాలా వర్క్, నేను చాలా బిజీగా ఉన్నానంటారు. మరి దేవుడు ఎలా దీవిస్తాడు? మరి దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు ఒక వ్యక్తిని? దేవుడు ఆశీర్వదించాలంటే, దేవుడిని దీవించాలంటే ఆయన సన్నిధికి వచ్చి నీ యొక్క ప్రార్థన విన్నప్పుడు ఆయన సన్నిధి సమర్పించు. నువ్వు ఏ బాధతో కలిగి వచ్చావు, ఏ వేదన కలిగి వచ్చావు, ఏ రోగం నిన్ను వెంటాడుతుంది, ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సంగమా, దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే హన్నా ఎంతో మనో దుఃఖం కలిగి, మనో వేదన కలిగి, మనో బాధ కలిగి ప్రభువా నా యొక్క ప్రార్థన ఆలకించయ్యా, మత్తురాలే కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో తన సంపూర్ణంగా సమర్పించుకున్నాడు. దేవుడు అన్నా ప్రార్థన విన్నాడా? విన్నాడు. అన్నా ప్రార్థన అంగీకరించాడు, విన్నాడు. దేవుడు అన్నా ప్రార్థన విన్నాడు. మరి నీ ప్రార్థన కూడా నేను తప్పకుండా వింటాడు. దానిని ప్రార్థన చేస్తాడు. సింహపోలుడు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దానిని ప్రార్థన దేవుడిని సింహాలను మూసిన దేవుడు. శత్రుఘ్న మేషాబేద్నెగోలను దేవుడిని స్తుతించి ప్రార్థించినప్పుడు అగ్ని వారిని ఏమి చేయలేకపోయింది.
అర్ధరాత్రి పౌలుని ప్రార్థించినప్పుడు ఆ బంధకాలు ఊడే బంధించాడు. ఎంత గొప్ప కార్యం దేవుడు. నీ జీవితంలో ప్రార్థన ప్రాముఖ్యంగా ఎంచు. ఇక నేను ప్రార్థనలోకి నడువు. ఇక నేను ప్రార్థన చేస్తున్నావంటే దేవునికి నువ్వు సావాసం కలిగి ఉన్న దేవునికి సమీపంగా నిజంగా ఎవరు మొర పెడితే వారి మధ్య నేనున్నానని ప్రభు సెలవిస్తున్నాను. నీతిమంతులు కలుగుతున్న ఆపదలు అనేకములు, వాటిలో కూడా నేను మిమ్మల్ని తప్పిస్తాను. యేసు రక్తంలో మనం నీతిమంతులుగా మార్చబడాము కాబట్టి దేవుడు చెప్తున్నాడు. నీతిమంతులుగా ఉన్నట్లయితే, నీతిమంతులుగా అయితే దేవుడి సన్నిధిని ప్రార్థన చేసినట్లయితే నీ ప్రార్థన తప్పక దేవుడు వింటాడు. తప్పకుండా దేవుడు ప్రార్థన వినే దేవుడు, తప్పకుండా ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడు. ప్రియ సంగమా, ఎంతగా మనం ప్రార్థన చేస్తున్నాం దేవుని స్థాయిలో, ఎంతగా స్తుతిస్తున్నాం ఈ స్థాయిలో. చిన్నవాడి మొర దేవుడు ఎడారిలో విన్నాడు దేవుడు. మరి నీ ప్రార్థన ఆలకించాడు. ఎంతమంది ప్రార్థనలో తీవ్రత కలిగి ఉన్నారు ఈ సమయంలో. ఈ భయంకరమైన కరోనా వైరస్, అయ్యో కరోనా వైరస్ వచ్చింది అనుకుంటున్నాం, కానీ ప్రార్థన చేసే ఈ వైరస్ దేవుడు ఆపగలడు. దేవునికి ఆ శక్తి ఉంది. ఏ తెగులుని గౌరవం సమీపించదని సెలవిస్తున్నాడు నా ప్రభు. ఏ తెగులుని దగ్గరికి రాదని సెలవిస్తున్నాడు. ఏ అపాయం నీ దగ్గర ఎప్పుడు రాదు. ప్రార్థన చేసిన వెంటనే ఏ అపాయం ఎవరింటికి రాదు. ఏ సురక్తం నీ మీద ముద్రీకరించబడింది. ఏ సురక్తం చేత ముద్రీకరించబడింది. ఏ సురక్తం అనే కంచి నీకు వేయబడ్డది. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుండగా దేవుని ఆత్మని ఆవరిస్తుంది, దేవుని శక్తిని ఆవరిస్తుంది. దేవుని యొక్క భాషలతో ఆయన స్తుతిస్తూ, ఆయన ఆరాధన చేస్తూ, ఆయన సన్నిధిలో ఎవరు ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు తప్పగా ఆలకిస్తాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. వారి ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు. ప్రియ జనాంగమా, ఇంకా ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నాను, వెనుకపడిపోయాను. దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యో ఈ రోగం నాతో పోతలేదే, అయ్యో ఈ బలహీనత నన్ను విడిచిపెడతలేదే, ఈ అనారోగ్యం నన్ను వెంటాడుతుంది, నా బ్రతుకు ఇంతేనా అనుకుంటున్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. ప్రియ సంగమా, ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఎన్ని గంటలు దేవుడి సన్నిధిలో ప్రార్థించగలే హృదయం కలిగి జీవిస్తున్నావు దేవుడి సన్నిధిలో. ఈ ప్రార్థన ఎంతవరకు దేవుడికి ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎంత సమర్పించిన దేవుడు ఇష్టపడాడండి. ప్రార్థన జీవితం కలిగిన వాడిని దేవుడు ఇష్టపడతాడు. ప్రార్థనాత్మ కలిగిన వాడిని దేవుడు ఇష్టపడడు. సంఘము కొరకు, సేవ కొరకు, పరిచర్య కొరకు, అనేకులు నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వెంత భారం కలిగి ప్రార్థన చేస్తున్నావు. మనం ఎంత భారం మనలో ఉంది, ఎంత వేదన మనలో ఉంది. ఎన్నో ఆత్మలు ఈ లోకంలో నశించిపోతున్నారు. ఎంతో మంది దేవుని సన్నిధికి రాలేని స్థితిలో ఉన్న అట్టి బంధకాలు ఊడాలంటే ఒక ప్రార్థన పడు సంఘంలో లేవాలి, లేపబడాలి. సంఘంలో ప్రార్థన యోధులు, సంఘంలో ఎవరు ప్రార్థన చేస్తారో ఆ సంఘం శవంలోకి నడిపించబడుతుంది, అభివృద్ధిలోకి నడిపించబడుతుంది. దేవుడు వారిని దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు యేసయ్య. ప్రతి బిడ్డ మార్చుకొని హృదయాన్ని ఇప్పుడే సమయం, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మన బ్రతుకులు మార్చుకోవాలి, మన స్థితిగతులు మార్చుకోవాలి. ఇక్కడ మనం మారకపోతే దేవుడి రాకడ సమీపమై ఉంది, త్వరగా వస్తున్నాడు దేవుడు. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో, అపరిపకుండా అంటున్నాడు ప్రభు. కలుగు ప్రార్థన జీవితం. కొన్నిలో దేవుడిని చూశాడండి, కొన్నిలో ప్రార్థన చూశాడు దేవుడు. ఆయన ఎంత ప్రార్థన కలిగి దేవుడి సన్నిధిలో చూడండి, ఎంత ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు. ప్రభువే అంటున్నాడు కదా, కొన్నేలి నీ ప్రార్థన నాకు వినబడింది, నీ ప్రార్థన నాకు వినబడింది కొన్నే. మరి నీ ప్రార్థన దేవుడికి వినబడుతుంది. ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నాం ఈ 2020 సంవత్సరంలో. ఎన్ని దీవెనలు మన మీదకి వచ్చాయి, ఎన్ని మేళ్లతో మనం తృప్తి పడ్డాం. ఎన్ని దీవెనలు మన కుటుంబాన్ని, మన పిల్లలకు, మన జీవితంలో ఎన్ని ఆశీర్వాదాలు వచ్చాయి. ప్రియ సంఘమా, దేవుని సన్నిధిలో ఒక ఆత్మ తీవ్రత నీకు కావాలి. ఆత్మలో ప్రార్థన చేసే శక్తిమంతులుగా మార్చబడాలి. శక్తిమంతులుగా దేవుని యొక్క లేఖనం నుండి మనం చూద్దాం. 1 తిమోతి 2:1 చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మానవు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞాస్తులు చెల్లించవని హెచ్చరించుచున్నాము. అందరి కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన ఆయుధంగా తీసుకోవాలి. ప్రార్థనలో ఎంత గడుపుతున్నాం దేవుని సన్నిధిలో. నీ కోరిక సిద్ధింపు
యావత్తంతా సఫలపరిచే దేవుడు అంటున్నాడు. మరి నీ కోరిక నెరవేర్చబడాలంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడే నీ కోరిక నెరవేర్చబడుతుంది. నీ కోరిక నెరవేర్చే దేవుడు. నీ ఆలోచన ఏం కలిగి ఉన్నావు? నీ పిల్లల జీవితంలో ఏ కార్యాలు ఆగిపోయారు? మరి సేవ జీవితంలో ఏ కార్యాలు ఆగిపోయారు? మన 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 బ్రతికే విషయంలో మరి మనం ఎక్కడ వెనుకపడిపోయామో, మన ఆత్మీయ జీవితంలో ఎక్కడ వెనుకపడిపోయామో సరి చేసుకోవాలంటే అది ప్రార్థనలోనండి. మనల్ని మన దేవుడు కలుగుతాడండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మొరపెట్టినప్పుడు నిజముగా మొరపెడితే నేను నీకు సమీపంగా వస్తాను ప్రభు. నీ ప్రార్థన ఆయన చెవులో జోర్చిపోవాలి. నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు ప్రతి ప్రార్థన సన్నిధికి చేర్చబడాలి. దేవుని సన్నిధి భయము భక్తి కలిగి మనం ప్రార్థించినప్పుడే, భయభక్తులు కలిగి దేవుని సన్నిధి ప్రార్థన చేయ, మోకాలంలోకి ప్రార్థన చేయి, శరీరాన్ని నలగొట్టుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చి సుఖముగా సంతోషం ఉండడం కాదు. దేవుని సన్నిధికి వచ్చి అయ్యా తండ్రి నేను ఎందుకు పనికిరాని వాడి ప్రభా, తండ్రి నా ప్రార్థన ఆలకించయ్యా, అయ్యా నన్ను కడిగిన దేవుడు అయ్యా, అయ్యా నన్ను మార్చిన దేవుడు అయ్యా, నీ రక్తం చేత కొనుక్కున్న దేవా, నా పాపాలుగా శిక్షను భరించిన వాడా, ఇకనైనా నేను పాపములు వెళ్ళకుండానట్టు ప్రభా, నా తిక్కము తుడిచిన వాడా అని నువ్వు ప్రార్థిస్తున్నావా? దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధి తగ్గించుకొని ప్రార్థన మనకు కావాలండి. హెచ్చించే ప్రార్థన కోరుతుంది. తగ్గించుకున్న వాడు హెచ్చించబడుతుంది. అలాంటి ప్రార్థన మనం చేస్తున్నామా? దేవుని సన్నిధికి వచ్చి మొరపెడుతున్నామా? ఇంకా ఎన్నాళ్ళు మనం వెనుకబడిన జీవితం, ఇంకా దేవుని స్థానం వెళ్ళకపోయిన జీవితం, మన పనులు విస్తారంగా ఉండొచ్చు, కానీ ఆ పనులకు కూడా దేవుని ప్రార్థించు. ఆ పనులని పక్కన పెట్టు. నువ్వు దేవుడు ప్రార్థన చేసినప్పుడు నీ పనులని దేవుడు సఫలం చేయను గాక. ఈ పనులని దేవుడు ఏం చేస్తాడని సఫలం చేస్తాడు. అయ్యో నేను మందిరానికి వెళ్తున్నా, నా పని ఇక్కడ ఆగిపోయింది అనుకుంటున్నాను. నువ్వు వెళ్ళక ముందే దేవుడి పని నాకు తీర్చుకుంటాడు. నా దేవుడు గొప్ప దేవుడు. ఇక్కడైనా మన జీవితాలు మార్చుకున్న దేవుడి కొరకు, ఇక్కడైనా మన బ్రతుకులు మార్చుకున్న దేవుడి కొరకు. ప్రభు అవును తండ్రి, నేను వెనుకపడిపోయానయ్యా, ఈ సమయం నన్ను మాట్లాడినావు తండ్రి, నన్ను మార్చేస్తే నా బతుకులు మార్చు ప్రభా, నీ సన్నిధికి నేను వస్తాను తండ్రి. ఇంకా రక్షణ లేని వారు ఎంతోమంది ఉన్నారు, విలాయ చూస్తున్నారు. దయచేసి దేవుడు రక్షింపబడండి. ఇది అనుకూల సమయం. ఇక ఈ సమయం పోతే మరి మనకు సమయము రాదు. కాబట్టి దేవుని స్థాయిలో ప్రార్థించలేని వారంటే ప్రార్థించండి. దేవునికి సమయం ఇవ్వండి, కేటాయించండి. ప్రభు కొరకు 1 గంట ప్రార్థన చేస్తావు, 2 గంటలు ప్రార్థన చేస్తావు. నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసినా ప్రతి ప్రార్థన ఆయన సన్నిధికి చేరకపోతే నీకు జవాబు తప్పకుండా త్వరలో దేవుడు ఇస్తాడు. ప్రార్థన వలనే సమస్తము సాధ్యపడుతుంది. నీ కుటుంబాల శోధనలు ఉన్నాయో, ఇరుకులు ఉన్నాయో, ఇబ్బందులేమో, వ్యాధులేమో, ఈ సమయం నువ్వు ప్రార్థించినట్లయితే నీ శోధనలన్నీ విడిపించే దేవుడు, నీ కష్టాలన్నీ తీర్చే దేవుడు అన్నమాట. ఇది కొన్నేళ్ళ జీవితంలో మరొక అనుభవం. మొదటి అనుభవం చూసినట్లయితే కొన్నేళ్ళు దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉన్నాడు. రెండోది చూసినట్లయితే ధర్మ కార్యాలు కొన్నేళ్ళు చేశాడు. మూడోది చూసినట్లయితే దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా కొన్నేళ్ళు. మరొక విషయం మనం చూద్దాం. అది అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 44 నుంచి 46 చదువుకుందాం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరం అన్యజనుల మీద సైతం కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలైనగా వారు భాషలతో మాట్లాడచ్చు, దేవుని కనపరచుచుండగా వినిది. హల్లెలూయా. మరొక అనుభవం ఏంటంటే కొన్ని అనేక మందిని దేవుని సన్నిధికి నడిపించిన వ్యక్తి. అనేక మందిని ఒక సేవకుడు తన ఇంటికి వస్తున్నాడని తెలుసుకొని తనకు సమీప బంధువులను, స్నేహితులను వారందరినీ ఎక్కడికి పిలిచారండి? తన ఇంటికి పిలిచినాడు. ఈ రోజున ఒక దైవజనుడు నీ ఇంటికి వస్తున్నాడంటే, నీ ఇంటిలో కూడిక జరుగుతుందంటే, నీ ఇంట్లో ప్రార్థన జరుగుతుంది. ఎంతమందిని పిలుస్తున్నావు? ఫంక్షన్ అయితే 1000 మందిని పిలుచుకుంటావు, ప్రార్థన అయితే 2-3 పిలుచుకుంటావు. కానీ కొన్ని చాలా మందిని పిలిచారు, చాలా మందిని పిలిచారు. వారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని చెప్తుండగానే దేవుని యొక్క ఆత్మ వారిని తాకిందని. ఈరోజు ఎంతో మంది నశించిపోతున్నారు. ఈ భూలోకంలో ఎంతో మంది నశించిపోతున్నారు. వారి పట్ల నీకున్న బాధ్యత ఎంత? ఇక్కడ కొన్ని బాధ్యత చూడండి. వారందరినీ తీసుకొచ్చి దేవుని సన్నిధిలో కూర్చోబెట్టారు. వారందరినీ తీసుకొచ్చి దేవుని సన్నిధిలో కూర్చోబెట్టిన వెంటనే దేవుని
వాక్యం దైవ సేవకుడు బోధిస్తుండగానే, దేవుని వాక్యం ప్రకటిస్తుండగానే ప్రతి ఒక్క హృదయం తెరబడింది. దేవుని సన్ని వారి పాపాలు శాపాలను ఒప్పుకున్నప్పుడు దేవుని ఆత్మ బలముగా వాటికి వచ్చి పరిశుద్ధ శక్తి పొందుకున్నారు. వారు పరిశుద్ధాత్మలో ఆనందంతో దేవుని స్తుతిస్తున్నారండి. ఈ సమయంలో సంగమా ప్రతి కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. నీ కుటుంబంలో ప్రార్థన పెట్టుకుంటున్నావా? అనేకులు ఇన్వైట్ చేయి. నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి, అన్యజన పిలువు. సన్నిధి స్తుతిస్తారు. వారు దేవుడు మాట్లాడు, దేవుని సన్నిధికి నడిపించిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఇక్కడ నేను ఒక్కడే దీవించబడాలి, నేను ఒక్కడే ఆశీర్వదింపబడాలని అనుకోలేదండి. ఆయన అనేక మందిని దేవుని సన్నిధికి నడిపించిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. అనేక మందిని దేవుని సన్నిధికి నడిపించి దేవుని సన్నిధిలో దేవుడు అది చూస్తాడు. కొన్నేళ్ళు అది చూసి దేవుడు కొన్నేళ్ళి నీ ప్రార్థన నాకు వినబడి మనం ఎంతమందిని మందిరానికి నడిపిస్తున్నాం, ఎంతమందిని రక్షణలోకి తీసుకొచ్చాం. మనం రక్షింపబడితే చాలనుకుంటున్నామేమో కాదు. అనేక మంది రక్షించే మనసు మనకు ఉండాలి. అనేక మందిని మనం విడిపించే వారిగా ఉండాలి. శాపంలో ఉన్న వారిని, కష్టాల్లో ఉన్న వారి, ఇరుకులో ఉన్న దేవుని రక్షణ లేకుండా ఎంతో మంది లోకంలో జీవిస్తున్నారు. అట్టి ప్రజలను రక్షించే వారిగా, అట్టి ప్రజలను మందిరానికి తీసుకొని వచ్చి దేవుని వాక్యం విన్న వెంటనే వారి హృదయాలు మార్చబడతాయి, వారి పాపాలు ఒప్పుకుంటారు, దేవుని రక్షింపబడతారు. ఎంత బాధ్యత కలిగి ఉన్నాం. ఒక ఆత్మల దాహం నీకు ఎంత ఉంది? ఆత్మ దాహం ఎంత ఉంది? ఆత్మల పట్ల దాహం ఎంత ఉంది? దాహం కలిగి ఉన్నాము. నేను ఆ దాహం నేనే కాదు, వీరు కూడా రక్షింపబడాలి, వీరు కూడా దేవుని సేవలో ఆశీర్వదింపబడాలి, వీరు కూడా దేవుని సేవలో దీవించబడాలని ఒక మంచి అనుభవం కలిగి ఉన్నాడు. ఈరోజు ఉంటున్నావా? ప్రార్థన చేసుకుంటే చాలు, నా కుటుంబం ఆశీర్వదింపబడితే చాలా అనుకునేవారు చాలా మంది. కానీ కొన్నేళ్ళ జీవితంలో చూసినట్లయితే అనేక మందిని నడిపించిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ప్రియ సంగమా, మనకు ఆత్మల భారం చాలా అవసరం. ఈ లోకం ఎంతో మంది నశించిపోతున్నారు. ఒక ఆత్మను రక్షించినట్లయితే అంత గొప్ప ఆశీర్వాదం నీకు కట్టుకున్నాం. జీవ గ్రంథంలో పేరు లిఖితము. దేవుడు సంతోషపడతాడు. సంతోషపడాలంటే అనేక ఆత్మలు దేవుని సన్నిధికి నడిపించు, అనేక మంది రక్షణలోకి నడిపించు, స్వార్థ ప్రకటించండి, అనేక మందికి నీ యొక్క వాక్యాన్ని చెప్పండి, ప్రార్థన చేయండి. చుట్టుపక్కల వారు ఉన్నారు, వారితో మనం మాట్లాడే సమయం కంటే, వారితో ముచ్చటించే సమయం కంటే దేవుని మాటలను చెప్పినట్లయితే, దేవుని వాక్యం ప్రకటించినట్లయితే వారు తప్పకుండా రక్షణ మానంలోకి తీసుకొచ్చే బాధ్యత నీకు. కొన్ని అదే పని చేస్తాడు. నా ఇంటికి దైవజనుడు వస్తున్నాడు, మీరందరూ రండి అని వారందరూ ఇన్వైట్ చేస్తాడండి, పిలిచాడు. ఈ లోకంలో మనం చేయవలసిన ప్రాముఖ్యమైన విషయం, ప్రార్థన పెట్టుకుంటున్నావా? నీ గృహంలో గృహకుడిగా పెట్టుకుంటున్నావా? అనేక మంది పిలువు, అనేక మంది నడిపించు. ఫంక్షన్స్ కాదని పిలిచి మనం దేవుని గూడికకు మనం పిలవాలి, దేవుని ప్రార్థనకు పిలవాలి. అనేక మంది వచ్చినప్పుడు వారితో దైవజనుడు మాట్లాడుతున్న ప్రతి మాట మన హృదయానికి తాకబడుతుంది, వారు మార్చబడతారు. ఆ స్థితిలో మనం ఉన్నాము. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కొన్నేళ్ళు చూసిన అనుభవాలు దేవుడు చూసే కొన్నేళ్ళు ప్రార్థన దేవుడు వినాలి. నీ ప్రార్థన వినాలంటే కొన్నేళ్ళు లాంటి అనుభవం నీకు కావాలి. ఒక దైవ సేవకుడు ప్రేమించే మనసు కూడా నీకు ఉండాలి. దైవజనుడు వస్తున్నా అంటే అక్కడ మనదే వాక్యంలో చదువుదాం ఒకసారి. అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదవండి. 20వ వచనం. పేతురు లోపలికి రాగా కొన్నేళ్ళు అతను ఎదుర్కొని అతని పాదం మీద పడి నమస్కారం చేసెను. మరొక అనుభవం చూసినట్లయితే దైవ సేవకుని పట్ల ఆయనకున్న ప్రేమ ఎంత చూడండి. ఒక సేవకుని ప్రేమించే విధానం, ఒక దైవజనుడు ఇంటికి వస్తున్నాడా, ఒక దైవజనుడు మనం ఎలా ప్రేమించాలి? సాగిలపడి నమస్కారం చేస్తున్నాడు. దైవజనుడు ఇంటికి వస్తున్నాడంటే దేవుడు అతను పంపిస్తున్నాడంటే ఇంటికి ఆశీర్వాదం వచ్చినట్లే. సేవకుని ఎలా ప్రేమిస్తున్నావు? సేవకుని కష్టం నీ కష్టంగా తీసుకుంటున్నావా? సేవకుని బాధ నీ బాధగా తీసుకుంటున్నావా? సేవకుని యొక్క పరిచర్యలో నేను కూడా పాలు పంచుకోవాలని ఒక ఆత్మ తీవ్రత నీకుందా? ఆయన చేసుకుంటాడే ప్రార్థన, ఆయన నడిపించుకుంటాడే ప్రార్థన కాదండి. మన ప్రార్థన సాకారం కావాలి. సేవకుని సంఘంలో ప్రార్థన పనులు లేవాలి, సేవకునికి సహకారంగా లేవాలి, సేవకుని అండగా నిలిచేవారు లేవాలి.
అతని వేదన నీ వేదనగా తీసుకొని ప్రార్థన చేయి. సంఘం కొరకు సేవకుడు ప్రార్థిస్తుండగా నువ్వు ఇంటి దగ్గర ఉండడానికి వెళ్ళారు. అయ్యో నా సేవకుడు మొరపెడుతున్నాడే, అయ్యో బాధపడుతున్నాడే, వేదన కలిగి ప్రార్థన చేస్తున్నాడు మందిరాలలో, నేను కూడా వెళ్ళి ఆయనతో కలిసి ప్రార్థించే ఉదయం నాకు దయచేద్దాం నేను అడగాలి. అడుగుతున్నావా? లేదే అని చేసుకుంటాడే. మనకు అవసరం కలుగుతున్నావా? ఈ సమయంలో దేవుడే మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ తండ్రి మాట్లాడు. ఎంతగా సేవకుడికి సహకారంగా మనం ఉంటున్నాం. వారి కష్టాలు ఎన్ని పాలు పంచుకుంటున్నాం. మనం వారి పరిచయంలో మనం ఎంతగా ముందుకు వస్తున్నాం. ఇక్కడైనా దేవుని సన్నిధికి అలాగే ఒక సేవకుడు తన ఇంటికి వస్తున్నట్టు ఎంత ప్రేమతో ఆయన చూస్తున్నాడు. చూడండి, మనం చూస్తున్నామా? దైవజనులు వస్తుంటే అలా చూస్తున్నామా? దేవుని పట్ల మనం ఎలా కలిగి గౌరవం కలిగి ఉండాలి, వారి పట్ల ప్రేమ కలిగి ఉండాలి. వారి బాధలు మన బాధలుగా తీసుకోవాలి. దేవుని నడిపించే సేవకుడు ప్రతినిధిగా అతన్ని పెట్టాడు దేవుడు. ఒక సేవకుడి ద్వారా నీ కుటుంబం దీవించబడుతుంది. ఒక సేవకుడి ద్వారా నీ కుటుంబం ఆశ్రయింపబడుతుంది. నీ కొరకు సేవకుడు తన ప్రాణానికి కూడా ప్రీతిగంచుకోకుండా సేవకు వచ్చి అలాంటి సేవకును ఎలా ప్రేమించాడు. అలాంటి హృదయం కొన్నేళ్ళు కలిగి ఉన్నాడు. ఇదంతా దేవుడు చూస్తాడు. మన జీవితంలో కూడా కొన్నేళ్ళంటి అనుభవాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. దేవుడు అటు కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధమైన దేవా, మహోన్నత మంచి దేవా, సన్న ప్రభువా, అయా బిడ్డతో కలిసి నేను వాక్యం నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు యేసయ్యా. కొన్నేళ్ళు మా ముందు ఉంచవయ్యా. నేను ఆత్మీయ అనుభవాలు మా ముందు ఉంచవయ్యా. మేము దీవించబడాలంటే తండ్రి, ఆశీర్వదించబడాలంటే ప్రభువా, కొన్నేళ్ళంటి అనుభవాలు మాకు దయచేయండి యేసయ్యా. వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యంలో ప్రతి బిడ్డను బలపరచండి. ఆత్మీయ జీవితంలో వారి కట్టండి ప్రభా. అయ్యా, ఇది భయంకర రోజుల్లో ఉంటున్నాం కాబట్టి ప్రభా, నీ యొక్క సన్నిధి తోడు మాకు ఉంచండి ప్రభా. దినదినమని వాక్యం చేత ప్రార్థన చేత ప్రభా మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తాం.